హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిమ్రజ్ వ్లాగ్స్. ఐ హోప్ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఓకేనా? యాస్టీస్ అదే అడుగుతున్నా. ప్లీజ్ చూస్తారు ఎందుకండి అట్లా, ప్లీజ్ లైక్స్ ఇవ్వండి, అట్లాగే షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఫుల్ ఫుల్ హ్యాపీగా ఉన్నానండి. ఎందుకో తెలుసా? ఇమానియల్ మదర్ వచ్చారు, ఒక మాట అన్నారు. అసలు నువ్వు వాళ్ళ మదర్ వచ్చింది నాకు ఫుల్ నచ్చింది అనమాట. నేను లిటరల్లీ ఈగర్లీ వెయిట్ చేసింది ఒక కళ్యాణ్ వాళ్ళ మదర్ కోసం, అండ్ ఇమాన్యుయల్ వాళ్ళ మదర్ కోసం వెయిట్ చేశాను. సూపర్ అంటే సూపర్ నచ్చిందండి ఇమాన్యుయల్ మదర్ వచ్చిన తర్వాత. అంటే కళ్యాణ్ వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత, అంటే మనలో మనిషి ఒక కామనర్ గా వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు నాకు ఏ ఫీలింగ్ అయితే వచ్చిందో, ఇమాన్యుయల్ మదర్ ని చూసిన తర్వాత సేమ్ అదే ఫీలింగ్ వచ్చింది. ఆ ప్రౌడ్ ఫీలింగ్ వచ్చింది నాకు. కింద కొంతమంది కొన్ని మెసేజెస్ పెట్టారు కదా, ఆ మెసేజెస్ కి నాకు అది పోవట్లేదు మైండ్ లో నుంచి. అంటే ఏంటంటే వాళ్ళకి స్ట్రైట్ గా ఆన్సర్ ఇస్తున్నా. ఇమాన్యులు ఎంటర్టైన్ చేస్తే కప్పు గెలుస్తాడా? ఎంటర్టైన్ ఒకటి ఉంటే అది చాలా, అది ఇది అన్నారు. కానీ నేను ఒకటి చెప్తున్నా, ప్రతి బిగ్ బాస్ షోలో సీజన్ 1 నుంచి సీజన్ ఇప్పటి వరకు 9 వరకు కమిడియన్ ఒక్కరైనా వచ్చారు. కానీ కమిడియన్ అంటే ఇప్పుడు నువ్వు చేసే కామెడీ నాకు హట్టింగ్ ఉంది, నువ్వు చేసే కామెడీ వల్ల నాకు కొంచెం ఇంపాక్ట్ పడుతుంది, నువ్వు చేసే కామెడీ నాకు నచ్చట్లేదు అన్న సీజన్ 1 నుంచి ఇప్పటి వరకు. ఈవెన్ లాస్ట్ ఇయర్ అవినాష్ కూడా వచ్చాడు, ముఖ్య అవినాష్. అతని మీద కూడా కొన్ని పాయింట్స్ వచ్చినాయి. ఓకే, ఎంటర్టైన్ చేశారు. కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, ఇప్పుడు అంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఇమానియల్ది ఎక్కడ కూడా గ్రాఫ్ అనేది తగ్గలేదు. ఎందుకంటే ఆ కామెడీ టైమింగ్ కానీ, ఒకళ్ళు హట్ చేసేటట్టు మాట్లాడటం కానీ ఏమీ లేదు అక్కడ. అసలు ఏంటి ప్రతి దాన్ని స్పేస్ తీసుకొని మాట్లాడటం కానీ, ఒక కామెడీ ఒక్కటే నేను అనట్లేదు, కామెడీ పండిస్తున్నాడు, అలాగే స్పేస్ ఆక్యుపై చేస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర స్టాండ్ తీసుకుంటున్నాడు. ఒకవేళ కొంతమంది తనూజ దగ్గర, రీతు దగ్గర ఆగొచ్చు. ఎందుకు ఆగుతున్నాడు అంటే తనకు బయట ఆల్రెడీ తనూజ, రీతు తెలుసు ఇమానియల్ కి, అంటే క్లోజ్. సో అక్కడ వేరేలాగా ఉండి ఇక్కడ వేరేలాగా ఉండొచ్చు. తనకు కొన్ని పాయింట్స్ ట్రిగర్ అయ్యి వాటి వల్ల కొంచెం వెళ్ళట్లేదేమో, మూవ్ ఆన్ అవ్వట్లేదేమో. మిగతా వాళ్ళు కొంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత క్లోజ్ అయిన వాళ్ళు ఉంటారు. ఈవెన్ దివ్య కానీ, ఇప్పుడు దివ్య కూడా కొన్ని విషయాలు నాకు నచ్చదు, కానీ దివ్యతో ఉండటం కానీ మిగతా విషయాలు కానీ ఇమ్ము పర్ఫెక్ట్ అండి. ఎట్లంటే ఎక్కడ పాయింట్ తీసుకుంటారు అక్కడ పాయింట్ తీసుకోవడం. మీరే చెప్పండి, వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళకి స్ట్రైట్ గా అడుగుతున్న క్వశ్చన్ నేను. ఎందుకంటే నాకు కామెంట్స్ పెట్టారు కదా మీరు, అందుకని నేను క్వశ్చన్ అడుగుతున్నా. ఇమానియల్ ఒక ఎంటర్టైన్ ఒక్కటే కాదండి, ఇప్పుడు వరకు పర్ఫామ్ చేసిన టాస్క్స్ మొత్తం సూపర్ గా ఆడాడండి. కెప్టెన్ గా మంచిగా చేస్తాడు. సాక్రిఫైస్లు ఓకే. నెక్స్ట్ సాక్రిఫైస్ అంటే ఎవరికి చేశాడు? ఎవరితో అయితే బాండింగ్ ఉందో సంజన గారి కోసం చేశాడు, అది నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ మీరు నామినేషన్స్ లోకి వస్తే ఓట్స్ చేయండి అన్న, నాకు తెలిసి ఇమాన్యుయల్ గట్టిగానే సేవ్ అవుతారు, నాకు అర్థమవుతుంది. ఎందుకంటే తన ఆట తీరు చూసైనా మిగతా ఆడియన్స్ అయినా తనకు ఓట్స్ చేశారు. ఐ హోప్ తన థర్డ్ ప్లేస్ లోనే ఉన్నారు, సేవింగ్ లిస్ట్ లోనే ఉన్నారు. ఇప్పుడు ఇమాన్యుయల్ మాత్రం సేవ్ అవుతారు, ఇమాన్యుయల్ వీళ్ళందరూ సేవ్ అవుతారు. కానీ నాకు ఎక్కడ కూడా తను ఒక వేరే మనిషిలాగా ఎక్కడ అనిపించలే, ఒక ఇంట్లో మనిషిలాగా. కళ్యాణ్ గాని, ఇమానియల్ గారు కానీ అది ఇమ్ము అని కూడా అనుబుద్ధి అవ్వట్లేదు. ఇమానియల్ గారు అంత నేను పిచ్చ ఫ్యాన్ అయిపోయాను ఆయనకి. అంటే ఆ కామెడీ ఉంటేనే నాకు చూడబుద్ధి అవుతుంది లిటరల్. అంటే ఇప్పుడు మీరు ఇన్స్టా ఓపెన్ చేస్తే బిగ్ బాస్ స్టార్ మాది, ప్రతిదీ అవే రోల్ అవుతున్నాయి. ఇప్పుడు ఫస్ట్ లో మన తనుజ ఒక మాట అంది, మనం డాడీ బాండ్ బయటకు వెళ్ళటానికి రీజన్ ఇమ్ము, మనని ఇట్లా బయట పెడుతున్నాడని తనుజ గారు అప్పట్లో అన్నారు. అప్పట్లో నేను వీడియో స్టార్ట్ చేయలేదు, అప్పట్లో అన్నారు. వాళ్ళ బాండింగ్ అట్లా బయట పెట్టబట్టే వాళ్ళ బాండింగ్ అంత మంచిగా ఉందండి. మీ డాడీ వచ్చాడా, వెళ్ళి కంప్లైంట్స్, అట్లాంటి చిన్న చిన్న పని కూడా తను క్రియేట్ చేసుకొని యాడ్ చేసుకొని అనటం వల్ల ఇమ్ము వాళ్ళిద్దరిని మంచిగా ఉంది, వీళ్ళ బాండింగ్ మంచిగా ఉంది. అసలు ఎంత బాగుందంటే వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ ఒక మాట అన్నాడు, ఇమానియల్ ఇప్పుడు చెప్తున్నానండి, విన్నర్ అయినా అవ్వకపోయినా మా దృష్టిలో ఇమానియల్ విన్నరే. మీరు తనూజకి ఇచ్చుకుంటారో, కళ్యాణ్కి ఇచ్చుకుంటారో, ఎవరికన్నా ఇవ్వండి, ప్రాబ్లం లేదు. ఇమానియల్ గాని, కళ్యాణ్ గాని మా మనసులో ఆల్రెడీ విన్నర్ ప్లేసెస్ లో ఉన్నారండి. వాళ్ళు విన్నర్సే. ఎందుకంటే ఆల్ రౌండర్ అండి, మిక్స్ అన్ని మిక్స్ అయి ఉన్నాయి ఒక ఇమానియల్లో. అసలు హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు చూస్తుంటే కూడా ప్రతి సిచ్యువేషన్ ని మాట్లాడే విధానం కానీ, లేకపోతే ఒకసారి ఇట్లా వెనక్కి బ్యాక్ స్టెప్ వేస్తాడు, ఆ స్టెప్ వేయటం కానీ, ఒకవైపు ఎవరన్నా ఇప్పుడు మన రీతునే చూసుకోండి, రీతు ఎప్పుడన్నా ఏడుస్తూ ఉంటే దగ్గరికి వెళ్ళి అది కాదు అర్థం చేసుకొని పవన్ ని రీతుని కలపటం కానీ, ఇప్పుడు రీతుకను మన పవన్ విషయంలో కలిపి ఎట్లయితే హెల్ప్ చేస్తున్నాడు, అట్లయితే తనూజాకి తనకి ఏదన్నా మిస్టేక్ జరిగితే, మిస్అండర్స్టాండింగ్ జరిగితే బ్యాక్ వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే తనూజ ఒక పట్టుని విందు కొంచెం డీప్ గా ఆలోచిస్తుంది. రీతు అక్కడి నుంచి అక్కడికి కట్ చేస్తుంది కాబట్టి రీతుతో ప్రొలాంగ్ చేసి మాట్లాడడానికి చూస్తున్నాడు, తనూజతో కొంచెం టైం తీసుకుంటున్నాడు. సో కానీ ఒక్కటైతే వాస్తవం, బయటకు వచ్చాక వాళ్ళందరూ ఫ్రెండ్సే.
ఈ వీడియో చూసేవాళ్ళు లేకపోతే రివ్యూస్ ఇచ్చేవాళ్ళు వాళ్ళ గురించి వీళ్ళ గురించి అంటున్నారు తప్ప ఏం లేదు. నేను ఎందుకు అంటున్నానంటే ఒక బిగ్ బాస్ టైటిల్ ఏదన్నా వచ్చింది, బిగ్ బాస్ ఏదన్నా ఇవ్వాలి అనుకుంటే ఇమాన్యుల్కి ఇవ్వాలనేదే నా ఒక తపన. ఎందుకంటే ఆల్ రౌండర్ ఇమాన్యుల్ గాని, కళ్యాణ్ గాని, తనుజకు కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే తనుజాని నేను ఫస్ట్ లో అనుకున్నంత సెల్ఫిష్ కాదు, ఒక అమాయకురాలు. ఈ రోజు అయితే నాకు పాపం అనిపించింది లిటరల్లీ. ఆ కెప్టెన్సీ టాస్క్ లో తనూజాని తీసేసే పాయింట్ అసలు సిల్లీ రీజన్. ఎందుకంటే ఇమాన్యుల్ కూడా 3 టైమ్స్ అయ్యాడు, ఇమాన్యుల్ కి 3 టైమ్స్ అయ్యాడు, పవన్ 2 టైమ్స్ అయ్యాడు, సుమన్ శెట్టి గారు కూడా అయ్యారు, అందరు అయ్యారు అక్కడ ఆల్రెడీ. అయిన వాళ్ళని పొడి చేసి తనూజానే ఫస్ట్ తీసేసి అదే పాయింట్ తీసుకొచ్చి పెట్టడం అనేది నాకు వర్తి అనిపించలేదు. ఆ లిస్ట్ లో ఆ పాయింట్ పెట్టాలంటే ఇమాన్యుల్ కూడా ఉన్నాడు, ఇమాన్యుల్ కూడా తీసేయొచ్చు. ఒకవేళ సరే 1 టైం కెప్టెన్ అయిన వాళ్ళు పక్కన పెట్టి 2 టైమ్స్ కెప్టెన్ అయిన వాళ్ళు ఉన్నారు, 3 టైమ్స్ కెప్టెన్ అయిన వాళ్ళు, వాళ్ళకి పెట్టాలి కానీ వీళ్ళకి మధ్యలోనే పెట్టి. పాపం మొన్న మధ్య కదా కెప్టెన్ అయింది, తను పోరాడి పోరాడి ఆడింది. ఫస్ట్ నుంచి పాపం ట్రై చేస్తూనే ఉంది, కంటెండర్ గా వస్తుంది, ఆడింది. నాకు ఆ పాయింట్ సిల్లీగా అనిపించింది. మీలో ఎంతమంది కన్నా నాకు అనిపిస్తే ప్లీజ్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయరా. ఎందుకంటే నేను అందరి గురించి మాట్లాడుతున్నా. కాకపోతే ఇమాన్యుల్ క్వశ్చన్ అని నాకు రేజ్ చేశారు కొంతమంది, ఒక కామెడీ చేస్తే పండిపోద్దా అది ఇదని. దానికి కొంచెం నాకు హట్టింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే సెల్ఫిష్ అని ఒకరు పెడుతున్నారు, ఇంకొకటి ఏంటంటే ఇమాన్యుల్ అసలు వర్తియే కాదని పెడుతున్నది. ఎందుకు వర్తి కాదండి? ఒక బిగ్ బాస్ షోకి వెళ్ళిన తర్వాత ఆల్ రౌండర్, అతను అన్ని క్వాలిటీస్ మిక్స్ అయి ఉన్నాయి. వాళ్ళనే వర్తి కాదంటే ఇంకా మిగతా వాళ్ళకి ఇమ్ము లేకపోతే అసలు ఉంటదా? చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్స్ కూడా ఉండవు. ఆ ఈవెంట్ స్పేస్ లో కూడా తీసుకొని ఎంటర్టైన్ చేసి బిగ్ బాస్ షో అంత టీఆర్పీ రాటాక్ రీజన్ అయితే ఇమ్ము అండి. అంత టీఆర్పీ రాటాకే రీజను. బిగ్ బాస్ షో రన్ అవుతుంది, అంత మంచిగా వెళ్తుంది, హైప్ లో వెళ్తుంది అంటే దానికి రీజన్ ఇమాన్యుల్ ఒక్కడే. ఇది ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా నేను యాజ్ ఎ రివ్యూయర్ గా బిగ్ బాస్ ఇయర్ స్టార్ట్ చేశా కాబట్టి రివ్యూస్ ఇవ్వటానికి ఇయర్ స్టార్ట్ చేశా నేను. కానీ ఫస్ట్ నుంచి ఫాలో అవుతూనే ఉన్నా. నాకెందుకు దాని మీద ఉన్న ఇంట్రెస్ట్, ఒక ప్యానిక్ దాని మీద ఉన్న దానితో నేను అన్ని స్టార్ట్ చేశా కాబట్టి మీకు ఆల్రెడీ చెప్తున్నా నేను. ఓకేనా? మళ్ళీ చెప్తున్నా, ఎవరు ఫ్యాను కాదు నాకు, ఎవ్వరు కూడా వాళ్ళు ఎవరు తెలియదు. నేను గేమ్ చూసి వాళ్ళు లైవ్ చూస్తూనే ఉంటా, గేమ్ చూస్తూనే ఉంటా కాబట్టి అనిపించింది. ఇంకొకటి నాకు అసలు నచ్చంది ఏంటంటే ఈరోజు దివ్య అసలు ఎందుకు అలా పడుతుందో దివ్య తనూజ వెంట నాకు అస్సలు అర్థం కావట్లేదు. రాత్రి నుంచి అసలు అర్థం కావట్లేదు. ఐ థింక్ దివ్య లీస్ట్ లో ఉంది, ఎలిమినేట్ అయిపోతే. దివ్య ఎలిమినేట్ అయితే బర్నీ గారి గేమ్ ఇంకా హైప్ వెళ్తుంది. దివ్య కనుక కంటిన్యూ ఉంటే భరణి గారి గేమ్ పడిపోతుంది. ఆయన నామినేషన్స్ నుంచి డైరెక్ట్ గా ఇంటికే వెళ్ళే అది రావచ్చు, ఇంటికే వెళ్ళిపోయే ఛాన్స్ ఉండొచ్చు. టాప్ 5 ఉండకపోవచ్చు నేను అనుకుంటున్నా. దివ్య ఉండటం వల్ల బర్నీ గారు టాప్ 5 ఉండకపోవచ్చు నేను అనుకుంటున్నా. మీలో ఎవరికైనా అనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. ఓకేనా? ఈ చూసిన తర్వాత వీటికన్నా కామెంట్ చేయండి. ఇక ఫైనల్ గా అయితే కంటెండర్స్ అందరూ అయ్యారు. మన తనూజని తీసేశారు. తనూజని తీసేసిన తర్వాత అటు తిరిగి ఇటు తిరిగి ఏది జరిగినా కానీ ఫేవరెటిజం ఏది కాదు, ఆ లక్ బేస్ మీద సుమన్ శెట్టి గారికి మళ్ళీ వచ్చింది. మళ్ళీ అంటే హాఫ్ కెప్టెన్ గా అంటే గౌరవ్ సుమన్ శెట్టి గారు చేశారు కదా, ఇప్పుడు టోటల్ గా పర్మనెంట్ కెప్టెన్ గా మన సుమన్ శెట్టి గారికి వచ్చిందనమాట అని నాకు న్యూస్ వస్తుంది. నేను ఇంకా చూడలేదు అసలు ఎపిసోడ్, జస్ట్ లైవ్ చూసే నేను చెప్తున్నా. ఇప్పుడు ఇందాక కూడా నేను చూసేటప్పుడు కంటిన్యూ అవుతుంది. నాకు వచ్చిన అప్డేట్ అయితే ఏంటంటే సుమన్ శెట్టి గారు కొత్త కెప్టెన్ అయ్యారని వచ్చింది. ఈ ఫ్యామిలీ అందరు అంటే ఫ్యామిలీ ఎమోషనల్ వీక్ లో నాకు హార్ట్ గా టచ్ అయింది ఏంటంటే ఒక కామనర్ కళ్యాణ్ది టచ్ అయింది. నెక్స్ట్ ఇమాన్యుల్ది దివ్య వాళ్ళ మదర్ది. దివ్య మీద ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నా కానీ వాళ్ళ మదర్ ని చూసాక అది పోయింది. కానీ మళ్ళీ నెక్స్ట్ డే వచ్చింది, నాకు అంతేం అనిపించలేను. సంజన గారిది క్యూట్ ఫ్యామిలీ అనమాట. కానీ ఇమాన్యుల్ది తలుచుకుంటే సూపర్ అండి. ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చాడా వాళ్ళ మమ్మీ, ఆ కళ్ళలో తెలుస్తుంది హ్యాపీనెస్ అంతా, ప్రౌడ్ అంతా కళ్ళలో తెలుస్తుంది. నువ్వు ఒక హీరో లాగా బయటికి రావాలి అని చెప్పింది. విన్నర్ కాకపోయినా హీరో అంటే ఏంటండి? ఇప్పుడు బయటకు వెళ్తున్నారు ఒక హీరో, మనం మూవీ చూస్తాం, ఆ హీరో నచ్చితే పవన్ కళ్యాణ్ కానీ, ఈవెన్ మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ, ఎన్టీఆర్ కానీ, ఆ హీరో నచ్చితేనే కదా మూవీ వెళ్ళేది. హీరో అన్న పదం వాడారంటే టైటిల్ ఇచ్చినంత లెక్క నాకైతే. నిజంగా నేను హార్ట్ఫుల్ గా అదే ఫీల్ అవుతున్నా. ఒకవేళ ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఉంటే కనుక ప్లీజ్ దయచేసి నేను చెప్పినట్లు ఏమైనా ఉంటే ఫీల్ అవ్వద్దు, ప్లీజ్ కామెంట్ చేయండి. తనుజ గారిని కూడా అనట్లేదు. పాపం తనుజ గారికి ఈ వీక్ అయితే ఫ్యామిలీ వీక్ ఓకే, ఎమోషనల్ గా నడిచింది. పాపం అంతా క్యూట్ గా ఉంది. లాస్ట్ వరకు కళ్యాణ్ తనుజ బాండింగ్ కూడా సూపర్ ఉంది, ఎక్కడ కూడా వల్గర్ అనిపించలేదు. ఫ్యామిలీ దాంట్లో వచ్చినప్పుడు కూడా మంచిగా అనిపించింది. కానీ ఈ రోజు జరిగిన దాంట్లో పాపం ఫస్టే తనని తీసేసి ఆ రేస్ నుంచి అంటే ఆడటానికి కూడా వర్తి కాదా? అట్లీస్ట్ గేమ్ లో పార్టిసిపేట్ చేయడానికి కూడా వర్తి కాదు అని తీసేయడానికి ఒక సిల్లీ రీజన్ చెప్పినట్లు అనిపించింది. తనుజ బదులు ఇమ్ముని తీసేస్తే అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ ఇమ్ము 3 టైమ్స్ కెప్టెన్ అయ్యాడు. ఏంటి ఇమ్ము ఫ్యాన్ అంటున్నా, ఇమ్ముని తీయమంటున్నా అంటారా? ఎందుకంటున్నానంటే ఇమ్ము ఆల్రెడీ 3 టైమ్స్ అయ్యాడు. తను ఒక్కసారి ఆడింది, తనకి ఇంకొక ఛాన్స్ వచ్చుంటే బాగుండేది అనిపించింది.
ఏమో నాకు అనిపించింది. మేబీ మీకు ఎవరికైనా అనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకా ఏం చెప్దాం అనుకున్నాను, ఫైనల్లీ నేనైతే ఈ వీక్ చూసాను కదా, ఈ వీక్ నాకు అంత మంచిగా అనిపించింది. నాకు హార్ట్ కు టచ్ అయ్యేది మాత్రం వీళ్ళిద్దరిది అనిపించింది. రేపు సాటర్డే ఎపిసోడ్ ప్రోమో వస్తే గనక నాకు ఏదైనా కనెక్టింగ్ అనిపిస్తే, ఓకే నాగార్జున గారు హోస్టింగ్ ఓకే ఇట్లుంది, పాయింట్స్ వర్తి పెట్టారు, మంచిగా ఉంది అంటే గనక చెప్పొచ్చు. నేను ఎందుకో నాకు అనిపిస్తుంది నో ఎలిమినేషన్ ఏమో అనిపిస్తుంది. ఒక 50% అనిపిస్తుంది, అంటే మాక్సిమం కాదు, ఒక 50% అనిపిస్తుంది. ఒకవేళ 50% తర్వాత నో ఎలిమినేషన్ ఉండి ఆ ఎలిమినేషన్ ఉండే ప్రాసెస్ ఉంటే దివ్య లిస్ట్ లో ఉందనిపిస్తుంది. ఐ థింక్ దివ్య గాని సంజన గారు కానీ ఉండొచ్చు. ఎందుకంటే సంజన గారి గేమ్ కూడా ఫస్ట్ లో అంత ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఒకళ్ళు ఏడుస్తున్నారంటే మధ్యలోకి వెళ్ళి ఓకే ఎమోషనల్ బయటికి రానివ్వంటం గానీ కొంచెం స్పేస్ ఇవ్వట్లేదు. సంజన గారు ఫస్ట్ లో ఉన్నంత లేదు, స్పేస్ ఇవ్వట్లేదు. ఆ స్పేస్ ఒకటి వెంటనే వెళ్ళిపోతున్నారు. ఇమానిల్ ఆగు ఆగు అని చెప్పిన, కళ్యాణ్ ఆగు ఆగు అని చెప్పిన వెళ్ళటము, కూర్చొని స్టార్ట్ చేద్దామా, వాళ్ళ పెయిన్ లో వాళ్ళు ఉంటారు, స్టార్ట్ చేద్దామా ఇంకా తీసేద్దామా అది ఇది అని చెప్పటం. ఏదో ఆమె కూడా ఎందులోకి అందులో దూరి మాట్లాడాలి, నేను మాట్లాడితేనే ఇది ఉంటది, ఇంకా 1 మంతే కదా ఉంది అది ఇది అన్నట్టు అనిపించింది నాకు. సంజన గారిది కూడా ఫస్ట్ లో నచ్చింది, ఇప్పుడు ఎందుకో అట్లా అంత ఏం అనిపించలేదు సంజన గారిది. ఈ వీక్ చూసిన తర్వాత నాకు ఏం అనిపించలేదు, అన్నిట్లో అనవసరంగా వెళ్తున్నట్టు అనిపించింది. మెయిన్ ఈ రోజు నాకు బాధ అనిపించింది, తనుజ విషయంలో బాధ అనిపించింది. కానీ ఇమానిల్ మదర్ది చూసిన తర్వాత మాత్రం నిజంగా చెప్తున్నా, ఇమానిల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ ఓట్ చేసుకోండి. ఎందుకంటే ఈ బిగ్ బాస్ టైటిల్ ఈ ఇయర్ అన్న వర్తి కరెక్ట్ పర్సన్ కి రావాలనేది. కరెక్ట్ పర్సన్స్ అంటే ఎవరున్నారంటే తనుజ గాని, ఇమానిల్ గాని, కళ్యాణ్ గాని, గేమ్స్ వైజ్ గా స్వార్థం లేకుండా గేమ్ వైజ్ గా ఎంటర్టైన్ చేస్తూ ఉంటే ఇమానిల్కి ఇచ్చుకోండి. ఇంకోటి సైలెంట్ గా కామ్ గా తన ఆట తను ఆడుకుంటూ అవతల వాళ్ళ గురించి ఆలోచించుకుంటున్న కళ్యాణ్కి ఇచ్చుకోండి. కోపం ఎక్కువ పడినా కానీ అందరి గురించి ఆలోచించే తన్యూజకైనా ఇచ్చుకోండి. ఎవరికైనా కానీ వాళ్ళు ఏం ఆడారు, ఏ పాయింట్స్ పెట్టారు అనేది చూడండి. అంతేగాని ఇప్పుడు తనూజ ఫ్యాన్స్ అయ్యి ఉండి తనూజ తప్పు చేసినా వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది తనూజ ఫ్యాన్స్. ఇప్పుడు ఇమానియల్ ఫ్యాన్స్ కి నేను ఇమ్ము ఫ్యానే, కానీ ఇప్పుడు ఒప్పుకోలేదండి తప్పు జరిగిందని. ఇమానియల్ తప్పు చేసినా నాకు కరెక్ట్ అనిపిస్తుంది. సుమన్ శెట్టి ఫ్యాన్స్ ఉంటే సుమన్ శెట్టి గారు తప్పు చేసినా కరెక్ట్ అనిపిస్తుంది. కళ్యాణ్ తప్పు చేసినా కరెక్ట్ అనిపిస్తుంది. అంటే ఫేవరెటిజం, ఫ్యాన్ అంటే మనం చూసే బేస్ ఉంటది కదా, దాని వల్ల మనకు అనిపిస్తుంది తప్ప అంతకు మించి ఏం లేదు. కరెక్ట్ వర్తి అయిన పర్సన్ కి టైటిల్ కొట్టాలని నేను అనుకుంటున్నా. ఇమానియల్ నిజంగా హీరో హీరో హీరో. మీరు ఓట్స్ వేసి నిజంగా అనుకున్న వాళ్ళకి ప్లీజ్ ఓట్ చేసి దయచేసి వాళ్ళని ముందు ప్లేస్ లో ఉంచండి. ఓకేనా? మీకు ఏమన్నా అనిపిస్తే ప్లీజ్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ప్లీజ్ దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ ఇవ్వండి ప్లీజ్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ అండి, ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా?